బురఖా ధరించిన ఒక అమ్మాయి పొద్దున్నే వచ్చింది షాపులోకి. నా వైపు ఒక క్షణం ఓరగా చూసింది. మీకు వచ్చే కొలతలతో ఒక షర్టు కావాలండి అడిగింది. అది కూడా మీకు బాగా నచ్చిన మీ షాపులోనే ఖరీదైన నాణ్యమైన షర్టు కావాలి. చెబుతున్నంతసేపు నన్నే అదోలా చూస్తుంది. మొహం మొత్తం కప్పి ఉన్న కళ్ళల్లో భావాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. షాపులో ఉన్న అన్ని రకాల నాణ్యమైన షర్ట్స్ తీసి చూపించాను. కాసేపు చూసి మళ్ళీ నన్నే వాటిలోంచి మంచి నాకు నచ్చిన 4 చొక్కాలు తీయమని, వాటన్నింటినీ వేసుకుని చూడమని కాస్త అధికారికంగా అడిగింది. ఈసారి కాస్త కంగారు పడ్డాను. అది గమనించి, ఏం లేదు, ఈ షర్ట్స్లో ఆయన ఎలా ఉంటారో చూసుకుందామని అంతే అంది ముసిముసిగా నవ్వుతూ. నాకు బాగా నప్పిన ఒక చొక్కా ఎంపిక చేసుకుని బేరం ఆడకుండా నేను ఎంత చెబితే అంత నా చేతిలో పెట్టి బాయ్ అంటూ మళ్ళీ ఒక్కసారిగా ఓరగా చూసింది. ఈసారి ఆవిడ చూపు నా ఆలోచనల్ని ఆవిడ చుట్టూ తిరిగేలా చేసింది. ఇక ఆ రోజంతా నేనుగా లేను. ఆవిడ ఎందుకలా చూసింది? నా సైజు చొక్కా ఎందుకు తీసుకుంది? ఎందుకు నన్ను వేసుకొని చూడమంది? ఇదివరకు ఎప్పుడూ షాపులో ఇలాంటి సంఘటన జరగలేదే అని ఆలోచనలో పడిపోయాను. భోంచేస్తున్నాను. మా ఆవిడ ఏదో చెబుతుంది, నాకేం వినిపించడం లేదు. బురఖా స్త్రీ గురించే ఆలోచిస్తూనే ఉన్నా. ఎప్పుడు పడుకున్నాను. ఏమండి ఏమండి మా ఆవిడ నన్ను కుదుపుతూ లేపింది. అబ్బా, ఏంటే అర్ధరాత్రి నీ గోల? ఒక్క క్షణం లేచి అలాగే కూర్చోండి అంటూ వెళ్ళి గదిలో నుంచి అందంగా అలంకరించిన ఒక అట్టపెట్టె తెచ్చి నా చేతిలో పెట్టి, పతిదేవులకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంది ఆహ్లాదంగా నవ్వుతూ. ఒక్కసారిగా నా నిద్రమత్తు వదిలిపోయి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను. దగ్గరికి పిలుచుకొని నుదుటిపైన ముద్దు పెట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకొని తాను ఇచ్చిన బహుమతి విప్పు చూశా. ఆశ్చర్యం. ఈ షర్టు నేను పొద్దున్న బురక స్త్రీ అంటే బురకాలో అవునన్నట్టు ఓరగా చూసింది మా ఆవిడ. అదే చూపు షాపులో చూశానే, అదే చూపు. అవును,